పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము. నేను మీ పిండిగిరిని మల్లేష్. మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిండిగిరికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో బెల్ గంట నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మరొకటి, మనతోటి పిండిగిరిని మిత్రులందరికీ తెలియని వారికి ఈ వీడియో అనేది షేర్ అనేది చేయండి, వారు కూడా చూస్తారు. చూడండి, మనతోటి పిండిగిరిని మిత్రుడు మనం ఈ వీడియోలో పిండిగిరిని అది 10 ఇంచుల నుంచి మొదలు పెడితే అది సింగిల్ ఫేస్ నుంచి కానివ్వండి, 3 ఫేస్ నుంచి కానివ్వండి, ఈ యొక్క పిండిగిరికి సంబంధించిన రాళ్ళ పిండిగిరిని ఏదైతే స్టోన్ ఆట చెక్కి ఉందో దానికి సంబంధించిన ఈ యొక్క వీడియో చూడండి. మనతోటి పిండిగిరి మిత్రులందరికీ తెలిసిన విషయమే. మనం పిండిగిరిని చాలు చేసిన తర్వాత మనం బియ్యం పట్టేటప్పుడు కానీ, ఏ వస్తువులైనా పట్టేటప్పుడు కానీ, ఆ యొక్క కంటికి కనిపించేటువంటి దుమ్ము ఏదైతే పిండి నుంచి వచ్చేటువంటి దుమ్ము ఏదైతే ఉందో, అది ఒక దుమ్ము అనేది మన పిండిగిరిలో ఏదైతే ఉందో రూమ్ అనేది, ఆ రూమ్ అంతా పట్టడము, ఆ రూమ్కి అంతా అంటుకోవడం, గోడలపైన, అలాగే మిషన్ల పైన, మన పైన, మన ముక్కులోకి వెళ్ళడము, వచ్చిన కస్టమర్ పైన పడడం అనే ఒక దుమ్ము అనేది తెలిసిన విషయమే. ఇట్లా దుమ్ము లేసినప్పుడు చాలామంది ఇప్పుడు కొత్తగా ఫ్యాన్లు పట్టడము, దానికి కొత్త రకరకాలైనటువంటిది ప్రయోగాలను చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ దుమ్ముతోటి ఇబ్బంది పడే ఒక మన పిండిగిరి మిత్రుడు చాలామందికి తెలిసిన విషయమే. నేను చాలా రోజు చూస్తూ ఉన్నాను. చాలా ఈ యొక్క సీజన్లో దసరా కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఈ ఆకాశి కానివ్వండి, ప్రతి పండుగకు మనం పిండి పట్టినప్పుడు ఇట్లా దుమ్ము లేపి ఆ యొక్క రూమ్ అంతా ఆ యొక్క పిండి దుమ్ము పడడం జరుగుతుంది. మన నెత్తి వెంట్రుకల పైన, అలాగే మన పైన బట్టల పైన మొత్తం పడడం అనేది, పిండి పట్టినప్పుడు ఇలా మిషన్ పైన పడడం అనేది మనం గమనిస్తున్నాము. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులందరికీ నేను ఈ యొక్క వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఈ యొక్క వీడియో అనేది అర్థమవుతుంది. చూడండి, ఇట్లా 1 మీటర్ బట్ట, అది పాయింట్ పీస్ కానివ్వండి, మన క్లాత్ పీస్ కానివ్వండి, క్లాత్ బట్ట కానివ్వండి, పతలది అయినా పర్వాలేదు, మనము తీసుకొని ఇలా మన ఎత్తుకు సైజుని బట్టి, మనకుండే ఆ యొక్క అక్కడ కింద నుంచి పైకి ఎత్తు సైజుని బట్టి మనము పెట్టుకున్నట్టుంటే చాలా బాగుంటుంది. కటింగ్ చేసుకొని కుట్టుకున్నట్టుంటే చాలా బాగుంటుంది. చూడండి, నాకు దగ్గర 3 నుంచి 4 చెక్కీలు ఉన్నాయి, పిండి గిన్నెలు. వాటన్నిటికీ నేను ఇది ఇలా క్లాత్ అనేది కట్టడం జరిగింది. ఒక క్లాత్ కట్టినప్పుడు మనం ఏదైతే కస్టమర్ ఇచ్చిన తట్ట లోపల మనము జారవిచ్చినప్పుడు ఆ క్లాత్ అక్కడ దుమ్ములు ఇవ్వకుండా పిండి అంతా అక్కడ నాగడం జరుగుతుంది. మరికొంతమంది ఏం చేస్తారంటే కింది భాగాన దారం పెట్టి కడతారు. అట్లా కట్టినప్పుడు మనకు పిండి దొడ్డు వస్తుందో సన్నం వస్తుందో తెలియదు. అందు గురించి కొంచెం మామూలుగా ఒక 2 ఫీట్లు, ఫీటున్నర 2 ఫీట్లు ఎక్కువగా ఉన్నట్టయితే మనకు కింద జార విడిచినప్పుడు ఆ యొక్క తట్ట లోపల, గంజు లోపల కానివ్వండి, మనకు ఆ డబ్బా లోపల విడిచినట్టయితే మనకు పిండి పోయి అక్కడ కింద జామ్ అయ్యి మనకు దుమ్ము లేవకుండా అనేది ఉండడం జరుగుతుంది. మనం అట్లాగే ఆ క్లాత్ ఒక లేపిన తర్వాత మనకు పిండి ఆ యొక్క డబ్బులు పడితే పిండి మెత్తగా వస్తుందా, మనకు దొడ్డు వస్తుందా అనేది చూడడం అనేది ఛాన్స్ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనతో పిండిగిరి మిత్రుడు చూడండి, ఇట్లా పాయింట్ పీస్ అయినా పర్వాలేదు, మందం ఉంటుంది, లేదా ఇట్లా క్లాత్ మన అంగి బట్ట అయినా పర్లేదు, పతులది, మనం ఏ సైజ్ ఏ క్వాలిటీ బట్ట అయినా మనం కట్టుకొని, మనం ఎత్తు సైజు చూసుకొని, మనకు వెడల్పు ఒక 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల వెడల్పు నుంచి మనం హైట్ నుంచి కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కిందికి మాత్రం భూమిపైన ఒక ఫీట్న 2 ఫీట్లు ఎక్స్ట్రా ఉన్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు చూడండి, ఇట్లా పసుపుకుంది, ఇట్లా ప్యాంట్ పీస్ కూడా మనం తొడుకున్న ప్యాంట్ కూడా కట్ చేసి కుట్టుకోవచ్చు. కానీ కాకపోతే అది మామూలుగా 1 ఫీట్ లోపటినే మనం కుట్టుకున్నట్టయితే మనకు ఆ యొక్క పిండి జామ్ అవ్వడము, పిండి కింద పోసినట్టయితే మనకు కూట అనేది, ఆ యొక్క దుమ్ము అనేది, పిండి దుమ్ము లేవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనతో పిండిగిరి మిత్రులు మీరు చాలామంది నన్ను అడుగుతూనే ఉన్నారు, ఇట్లా దుమ్ములు వేస్తుందని చెప్పి చూస్తున్నాను. చూడండి, ఇట్లా మనం తొడుక్కున్న ప్యాంట్ లెగ్ ఏదైతో కాలు ఉందో కాలు ఇట్లా కట్ చేసి మనం కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కాకపోతే పిండి అందులో పడ్డప్పుడు ఆ పిండి అడుగుతోటి మనకు దుమ్ము అనేది లేవడము, మిషన్ల పైన, అలాగే రూమ్ పైన, ఆ రూమ్ల లోపల గోడల పైన, మన నెత్తిల పైన ఇట్లా పడడము మనం చూస్తుంది. ఈ యొక్క ఇట్లా మనం చేసుకున్నట్టయితే, ఇట్లా కాకుండా ఈ యొక్క నేను ప్యాంట్ పీస్ ఏదైతే నేను చెప్పానో మనం తొడుక్కున్న ప్యాంట్ కట్ చేయడం జరిగింది. అట్లా కాకుండా మనము మొత్తానికి నేను చెప్పిన ప్రకారం మీరు ఇట్లా కట్ చేసుకొని మంచిగా కుట్టుకొని, దానికి ఏదైతే మనం మిషన్ల నుంచి బయటకు రావడం జరుగుతుందో, ఏదైతే మనకు పోయడం జరుగుతుందో పిండి, అక్కడ మనం ఇట్లా మంచిగా సుతులతోటి కానీ, దారంతో కానీ మంచిగా కట్టుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి, నా దగ్గర ఉన్న ఒక పిండిగిరిలకు మొత్తానికి నేను ఇలా క్లాత్ అనేది కట్టడం జరిగింది. ఒక 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల వెడల్పు, అలాగే కింది దాకా చూడండి, ఇట్లా లేపి నేను ఇట్లా పోసిన తర్వాత ఎట్లా ఉంది దాని క్వాలిటీ, సన్నం ఉందా, దొడ్డు ఉందా, ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చూస్తున్నాను. చూడండి, పిండి ఎంత మెత్తగా వస్తుందో చూడడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది.
ఇలా ఎక్కువగా మనం దొడ్డు ఎంత పిండి పడితే అంత అట్లా లావుగా పెట్టుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు చేసుకున్నట్టయితే దుమ్ములు ఇవ్వకుండా, కస్టమర్లతోటి ఇబ్బంది కాకుండా. మరొకటి ఏంటంటే మనతోటి పిండి గిన్నె మిత్రులు మనకు ఇంకొకటి ఏంటంటే కిరాణం ఎవరైతే పిండి గిన్నె పెట్టుకుంటూ ఉంటారో వారికి ఇంకా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పక్క రూమ్‌లో కిరాణం షాప్ ఉన్నట్టయితే ఆ సామాను పైన, ఆ యొక్క కిరాణం ఐటెమ్ పైన, జనరల్ ఐటెమ్ పైన ఆ యొక్క ఈ యొక్క దుమ్ము అనేది పడడం జరుగుతుంది. మన పౌడర్ లెక్క ఆ ఇబ్బంది ఉంటది కాబట్టి కస్టమర్లు గూడా మీరు నాకు ఓల్డ్ వస్తువు ఇస్తున్నారు, దుమ్ము పడ్డది ఇస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అందు గురించి ఇది ఎవరైతే కిరాణా ఉన్న వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా ఇట్లా క్లాత్ పెట్టుకున్నట్టయితే మీకు దుమ్ము లేవకుండా ఉండడానికి అనేది అవకాశం ఉంటది. చూడండి ఇది పప్పు, శనగపప్పు నేను మన అప్పాలు ప్లస్ ఈ యొక్క కారపూస వేరు మిషన్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పాలు పట్టిన దాంట్లో ఈ యొక్క పప్పులకు, కారపూసలకు పట్టిన ప్రాబ్లమ్ అయితదని చెప్పి. ఎందుకంటే ఈ సీజన్ లోపల పప్పు అనేది శనగపప్పు కస్టమర్లు మనకు కొనుక్కొని తీసుకురావడము, ఆ ఎండలో కొట్టలేవు కాబట్టి మనకు ప్రాబ్లమ్ అనేది అవుతుంది. కాబట్టి నేను వేరు చెక్లు అనేది పెట్టడం జరిగింది. చూడండి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు కూడా ఇట్లా క్లాత్ కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మనకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు ఫ్యాన్లు పెట్టడము, వాటికి ప్రయోగాలు చేయడము, డబ్బాలు తయారు రెడీమేడ్గా డబ్బాలు తయారు చేసి ఫ్యాన్లు పెట్టడము, పైపులు పెట్టడము, అలాగే ఇంకో కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు మీరు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు షర్ట్, అంగి పీసులు కానివ్వండి, పాయింట్ పీసులు కానివ్వండి, అది పతల క్లాత్ బట్ట, మందం క్లాత్ బట్ట ఏదైనా పర్లేదు. మీరు ఇలా పెద్ద సైజు తీసుకొని ఒక మంచిగా మనం దీనికి పిండి గిన్నెకి అది సింగిల్ ఫేజ్ కానివ్వండి, 3 ఫేజ్ కానివ్వండి ఇట్లా కట్టుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుంది. మనం అది దగ్గర ఎంత పిండి అయినా కానీ ఆ సైజు లోపల పట్టే విధంగా మనము అలా కుట్టుకొని మంచిగా దాన్ని ఒక 2-3 ఫీట్ల వెడల్పుతోటి మనం హైట్ చూసుకొని మనం కుట్టుకున్నట్టుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేసుకున్నట్టుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దుమ్ములు ఇవ్వకుండా, మనకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క పిండి గిన్నెకి ఇట్లా క్లాత్ అనేది తీసుకొని మనం పెద్ద సైజులో మంచిగా దానికి ఆ యొక్క ఏదైతే మనకు పిండి బయటకు వస్తుందో దానికి కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది.